నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మోస్ట్లీ అందరం కూడా టమాటా కర్రీనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఆ టమాటా కర్రీలోకైనా సరే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇలాంటివి వేస్తూ ఉంటాం. అయితే నేను ఇవాళ చూపించబోయే టమాటా కర్రీకి మాత్రం అవేవి వేయాల్సిన అవసరం లేదండి. కేవలం టమాటాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఉంటే చాలండి. చాలా కమ్మగా టమాటా కర్రీని చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులో వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి టమాటాలను మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా మగ్గుతూ ఉండగా ఒక పక్కన రోల్ని తీసుకొని 2 వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలను మెత్తని పేస్ట్లా అయ్యే వరకు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా ఈ వెల్లుల్లిపాయలను దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ టమాటా కర్రీకి టేస్ట్ అంతా కూడా వెల్లుల్లిపాయల నుంచే వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కర్రీ పూర్తయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. చూడ్డానికి వాటర్ బాగా కనిపించినా కూడా కలుపుతూ ఉండకపోతే ఈ కర్రీ అడుగంటుకుపోతుందండి. కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ కర్రీని ఉడికించుకోవాలి. టమాటాలన్నీ మెత్తని గుజ్జులా అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటే ఈ కర్రీ రెడీ అయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు టమాటా కర్రీ చేసినా కూడా మోస్ట్లీ ఇదే ప్రాసెస్లో చేస్తాను. మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినే టమాటా కర్రీ అండి ఇది. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.